హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రాజు యువ వికాస్ స్కీమ్ అనేసి కూడా మంచి స్కీమ్ అయితే రావడం జరిగింది. ఎవరైతే కొత్తగా మీరంటూ మీ సొంతంగా బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో, ఎవరైతే కొత్తగా మీరు కోళ్ల ఫారం గానీ డైరీ ఫామ్ గానీ పెట్టాలనుకుంటున్నారో, ఎవరైతే కొత్తగా కార్ గానీ మీరు ఆటో గానీ కొనాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి పథకం అనేసి కూడా చెప్పుకోవచ్చండి. ఇది దీంట్లో కూడా మనకి సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. 80% సబ్సిడీ అనేది కూడా ఉంటుంది. ఇందులో మనకు వచ్చేసి 2 లక్షల లోన్ తీసుకుంటే మాత్రం 1,40,000 రూపాయలు అనేది కూడా సబ్సిడీ అనేది బ్యాంకు నుంచి కట్ మనం 60,000 రూపాయలు కట్టాలనేసి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. 60,000 అనేది కూడా మనకి వడ్డీ లేని రుణం. అదండి, వడ్డీ లేకుండా మనకి రుణం అనేది కూడా అది మనం ఎన్ని మంత్స్ పెట్టుకుంటే అంత అనేది కట్టేదాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇది అనేది నెల బట్టి ఉంటుంది. అసలు ఇది స్కీమ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు చూసుకుందామండి. దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, నెక్స్ట్ మైనారిటీ క్రిస్టియన్ అనేసి కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనేసి కూడా చెప్తున్నారు. కుల మత భేదాలు లేకుండా ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు అనేసి కూడా ఇది మంచి స్కీమ్ అనేది చెప్పొచ్చు. మన గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఎస్సీ వాళ్ళకి ఎస్సీ, బీసీ వాళ్ళకి బీసీ, నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి ఎస్టీ కార్పొరేషన్ లోన్ అనేసి కూడా ఎవరి దాలకైతే పెట్టడం జరిగింది. దీంట్లో కానీ గొడవలు లేకుండా ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు అనేసి కూడా ఇదైతే చెప్పడం జరుగుతుంది. అసలు ఇందులో ఏమేమి ఉన్నాయి, మనకి ఏమేమి ఆప్షన్స్ పెట్టుకుంటే ఎంత లోన్ వస్తుంది అనే దాని గురించి కూడా చూసుకోవచ్చు. ఇలా విత్ బ్యాంక్ లింకింగ్ అని ఉంది, వితౌట్ బ్యాంకింగ్ స్కీమ్ అని కూడా ఉన్నది. ఇవి రెండు అనేది కూడా మీరు చూసుకోండి. విత్ బ్యాంకింగ్ స్కీమ్ తీసుకుంటేనేమో మనకి ఈ రెండిట్లో ఏ ఆప్షన్ ఇచ్చినా కానీ మనకు వచ్చేది అయితే చెక్కే వస్తుంది. అది గవర్నమెంట్ నుంచి అయితే చెక్ రావడం అయితే జరుగుతుంది. మనకి అకౌంట్ లో పడేది అయితే ఏది ఉండదు. అది కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీంట్లో మన బ్యాంక్ లింకింగ్ స్కీమ్ చూసుకుందాం. ఫస్ట్ చూసుకున్న తర్వాత దీనికి ఇలాగనేది ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇవి అనేది కూడా దేనికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మన బిజినెస్ పెట్టుకుంటే ఎంత వస్తుంది, నెక్స్ట్ బిజినెస్ లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అనేసి కూడా నేను అనేది వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్స్ అనేది కూడా మీరు ఆ వాట్సాప్ టెలిగ్రామ్ లో అనేది మీరు చూసుకున్న తర్వాత ఇది అనేది అప్లికేషన్ చేసుకోండి. మీకు అనేది డీటెయిల్స్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను అనేది వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే కూడా లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇందులో చూసుకున్నట్టయితే మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ మీరు ఇంటర్నెట్ షాపు, జిరాక్స్ షాపు, నెక్స్ట్ మొబైల్ రిపేర్ షాపు, నెక్స్ట్ కార్ రిపేర్ షాపు, ఇవనేది మీరు ఇందులో అనేది చూసుకోండి. ఇవి ఏ విధంగా అనేది ఉన్నది అనేది కూడా నేనైతే టెలిగ్రామ్ లో ఇవ్వడం అయితే జరిగింది. అక్కడ నుంచి అనేది మీరు చూసుకోండి. ఇక్కడ అనేది మంచి ఆప్షన్స్ అనేది కొత్తగా మీరు ఎవరైనా బిజినెస్ పెట్టుకునే వాళ్ళకైతే మంచి ఆప్షన్ అనేసి కూడా చెప్పాలి. అలాగే బిజినెస్ ఎక్స్పెండ్ చేయడానికి, బిజినెస్ ఇంకా పెంచుకోవాలనుకున్న వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అండి. ఇది కూడా మంచి ఆప్షన్. ఇది అనేది చూసుకోండి. మీరు చూసుకున్న తర్వాత మనం ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత దీనికి కూడా మళ్ళీ చూసుకోండి. ఇక్కడ మీరు గతంలో కూడా మీ ఇంట్లో రేషన్ కార్డు లేకపోయినా అయితే కాదు, గతంలో మీ ఇంట్లో ఎవరైనా కానీ లబ్ధి పొందినట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ దాంట్లో ఎవరైనా లబ్ధి పొందినా పొందకుండా మీరైతే అప్లై చేసుకున్నట్టయితే మాత్రం ఇప్పుడు అనేది ఆన్లైన్ కావడం అయితే జరగట్లేదు. అది కూడా ఒకటి అనేది మీరు చూసుకో. మనకి ఇలా అనేది ఉంది. మీరైతే ఫస్ట్ నేను ఏ ఆప్షన్ కి ఎన్ని ఉన్నాయి అనేసి కూడా నేనైతే వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరిగింది. అది అనేది మీరు చూసిన తర్వాత నేను ఆల్రెడీ ఎలా అప్లై చేయాలనేసి కూడా వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియో అనేది కూడా మీరు చూస్తే మీకంటూ డౌట్స్ అనేది క్లారిఫై అవుతుంది. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. దాని గురించి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది.